ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ఈరోజు ఎపిసోడ్ తదుపరి 9 రెండు ప్రపంచాలు ఒక ప్రేమ కథ. అంతులేని ప్రేమ. ఈరోజు మనం మళ్ళీ కలుస్తున్నాం. ఎపిసోడ్ 9కి మీకు స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, మీరు ప్రేమ తీరంని సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆనందిస్తూ ఇక ఎపిసోడ్ 9లోకి వెళ్ళిపోదాం. హృదయాల సంభాషణ. మహేష్ వర్మ ఇచ్చిన ఆఫర్తో ఆదిత్య మరియు అనూషల జీవితంలో ఒక కొత్త ఆశ చిగురించింది. ఆ రాత్రి రూపకళ గ్యాలరీలోని వారి చిన్న గదిలో వెన్నెల వెలుగులు కిటికీ గుండా లోపలికి ప్రసరిస్తున్నాయి. గది నిండా బ్లూ ప్రింట్లు ఇంకా రంగుల చారలు ఉన్న ఆ అస్తవ్యస్తతలో ఒక అందమైన ప్రశాంతత ఉంది. ఆదిత్య టేబుల్ వద్ద కూర్చొని విజనరీ టవర్ డిజైన్ చేస్తున్నాడు. అతని కళ్ళు అలసటతో ఉన్న మనసులో ఒకటే లక్ష్యం, అనూష కలలను విజయం చేయాలనేది. అయితే అనూష మెల్లగా వెనుక నుంచి వచ్చి ఆదిత్య భుజాలపై చేతులు వేసి, ఇంకా ఎంతసేపు ఆదిత్య గారు, మీ పర్ఫెక్షన్ ఈ రోజుకి చాలు, కొంచెం విశ్రాంతి తీసుకోండి అంది. ఆదిత్య ఆమె చేతిని పట్టుకొని తన వైపుకు తిప్పుకున్నాడు. ఆమె కళ్ళల్లో ఉన్న ఆందోళన, ప్రేమ అతనికి కొత్త శక్తిని ఇచ్చాయి. ఆదిత్య ఆమెను తన ఒడిలోకి తీసుకొని కూర్చోబెట్టుకున్నాడు. గదిలో కేవలం ఫ్యాన్ శబ్దం, వారి గుండె చప్పుడు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆదిత్య రొమాంటిక్గా, అనూష, ఈ డిజైన్ నా కోసం కాదు, ఇది మన కోసం, నీ తండ్రి కళ, నీ క్రియేటివిటీ, ఇవన్నీ ఈ భవనంలో ఉన్న ప్రాణం కోసం పోసుకోవాలి. నా పర్ఫెక్షన్కి నీ ప్రేమ తోడైతే ఇది ప్రపంచంలోనే అద్భుతమైన కట్టడం అవుతుంది. అనూష సిగ్గుపడుతూ అతని గుండెలపై తలవాల్చింది. మీరు ఇంతలా మారిపోతారని నేను ఊహించలేదు. ఆ పాత కఠినమైన ఆర్కిటెక్ట్ ఆదిత్య ఎక్కడా? ఇప్పుడు నా ముందున్న ఈ ప్రేమికుడు ఎవరు? ఆదిత్య ఆమె గడ్డాన్ని మెల్లగా నిమురుతూ, ఆ పాత ఆదిత్య గోడలు కట్టేవాడు ఈ కొత్త ఆదిత్య. ఆ గోడలపై నీ ప్రేమ రంగులు పూస్తున్నాడు. అనూష, నువ్వు నా జీవితంలోకి రాకముందు నా ప్రపంచం కేవలం నలుపు తెలుపు. నువ్వు వచ్చాక నా జీవితం ఒక ఇంద్రధనుస్సులా మారింది. అతను ఆమె కళ్ళలోకి తీక్షణంగా చూశాడు. ఆ క్షణం కాలం ఆగిపోయినట్లు అనిపించింది. ఆదిత్య మెల్లగా నుదుటిపై కళ్ళపై ముద్దు పెట్టుకున్నాడు. అది కేవలం శారీరక స్పర్శ కాదు, రెండు ఆత్మల ఏకీకరణ. చిన్న ఆనందం. అనూష లేచి, ఆగండి, ఈ సంతోషాన్ని మనం జరుపుకోవాలి అంటూ ఒక చిన్న పళ్ళెంలో 2 కప్పుల కాఫీ, కొన్ని బిస్కెట్లు తీసుకువచ్చింది. ఆదిత్య, ఏంటి, విజనరీ టవర్ పార్ట్నర్కి ఇచ్చే ట్రీట్ ఇదేనా? కనీసం ఒక 5 స్టార్ డిన్నర్ ఆశించాను. అనూష నవ్వుతూ, మర్చిపోకండి సార్, మనం ఇప్పుడు బడ్జెట్ ప్రేమికులం. ఈ కాఫీలో ఉన్న తీయదనం ఆ 5 స్టార్ హోటల్లో వైన్లో కూడా దొరకదు. తాగండి. ఇద్దరు ఒకే కప్పుతో కాఫీ తాగుతూ భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నారు. ఆ చిన్న గదిలో, ఆ పేదరికంలో కూడా వారు అనుభవిస్తున్న ఆనందం వెలకట్టలేనిది. మరోవైపు నగరంలో చీకటి క్లబ్లో విక్రమ్ మరియు రఘురామ్ గారు రహస్యంగా సమావేశమయ్యారు. విక్రమ్తో కోపంగా, సార్, మహేష్ వర్మ మీ కొడుకును తన వైపు తిప్పుకున్నాడు. ఇది మీ ప్రతిష్టకు దెబ్బ. మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఆ విజనరీ టవర్ ప్రాజెక్టు మొదలవ్వక ముందే దాన్ని ఆపేయాలి. రఘురామ్ గంభీరంగా. అప్పుడు విక్రమ్, ఆదిత్య నా కొడుకు, వాడికి వ్యాపారం తెలుసు, కానీ భావోద్వేగాల దగ్గర బలహీనుడు. ఆ అనుషను వాడి నుంచి వేరు చేస్తే వాడు మళ్ళీ నా దగ్గరకు వస్తాడు. విక్రమ్, నీ దగ్గర ఉన్న పాత అనాథ పత్రాలను ఇప్పుడు మీడియాకు లీక్ చేయి. అనూష ప్రతిష్ట దెబ్బతింటే మహేష్ వర్మ ఆమెను ప్రాజెక్ట్ నుంచి తీసేస్తాడు. అప్పుడు ఆదిత్య ఒంటరివాడు అవుతాడు. విక్రమ్ ముఖంలో ఒక వైశాచిక ఆనందం మెరిసింది. తప్పకుండా సార్, రేపు ఉదయానికల్లా అనుష పేరు నగరమంతా మారుమోగిపోతుంది, ఒక మోసగత్తెగా. అప్పుడు నక్షత్రాల సాక్షిగా తిరిగి గ్యాలరీలో ఆదిత్య, అనూషలు బాల్కనీలో నిలబడి ఆకాశం వైపు చూస్తున్నారు. అనూష, ఆదిత్య, నాకు ఏదో తెలియని భయం వేస్తుంది.
అంతా బాగుంది అనుకున్నప్పుడే ఏదో ఒక తుఫాను వస్తుంది. ఆదిత్య ఆమె వెనుక నుంచి హత్తుకున్నాడు. ఏ తుఫాను వచ్చినా దాన్ని ఎదుర్కొనే వాడికి నా గుండె నీకు అండగా ఉంటుంది. ఈ నక్షత్రాల సాక్షిగా చెప్తున్నాను, ఏ శక్తి మనల్ని వీడదీయలేదు. మన ప్రేమ బంధం మనం కట్టబోయే ఆ టవర్ కంటే బలమైనది. ఆ రాత్రి వారు తమ కలల ప్రపంచంలో విహరిస్తూ నిద్రపోయారు. కానీ బయట విక్రమ్ పన్నాగం పన్నిన తుఫాను వారిని చుట్టుముట్టడానికి సిద్ధంగా ఉంది. ఉదయం లేవగానే అనుషకు ఒక పెద్ద షాక్ తగులుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం నగరంలో ప్రముఖ పేపర్లు, ఛానల్లో ఆమె గతం గురించి తప్పుడు వార్తలు వస్తాయి. మహేష్ వర్మపై ఒత్తిడి పెరుగుతుంది. ఆదిత్య తన తండ్రి మరియు విక్రమ్ చేసిన ఈ కుట్రను ఎలా ఎదుర్కొంటాడు? అనుష గౌరవాన్ని కాపాడడానికి ఆదిత్య చేసే సాహసం ఏమిటి? తరువాయి భాగం కోసం వేచి ఉండండి. ఈ ఎపిసోడ్లోని రొమాంటిక్ ఇంకా ఎమోషనల్, హార్ట్ టచింగ్గా మీకు అనిపిస్తే దయచేసి కామెంట్ రూపంలో ఫైర్ ఇమోజీని కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా అభిప్రాయాలు ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. దయచేసి మా ప్రేమ తీరంలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మన తర్వాత ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. ఇంతటితో ముగిస్తున్నాను.